ఈ వసంత పంచమికి అక్షరాభ్యాసం చేయవచ్చా? అక్షరాభ్యాసానికి వసంత పంచమి చాలా విశేషమైనదిగా చెప్తూ ఉంటారు. అక్షరాభ్యాసం ఎప్పుడు చేస్తాం? పిల్లలకి మొట్టమొదటిగా స్కూల్కి వెళ్ళక ముందు వాళ్ళ చేత అక్షరాలు దిద్దించడానికి మంచి ముహూర్తాన్ని ఎంచుకొని సరస్వతి పూజను చేసి అక్షరాభ్యాసం చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ అక్షరాభ్యాసం అనేటువంటిది చిన్నపిల్లలకే కాకుండా మనకి విద్యాభ్యాసం మొదలు పెట్టడానికి కూడా మంచిదే అనేటువంటి విషయాన్ని గమనించాలి. అక్షరాభ్యాసానికి విద్యాభ్యాసానికి ఏమిటండి తేడా అని కూడా అడగవచ్చు. అంటే ప్రారంభంలో పసిపిల్లలకి అక్షర జ్ఞానం లేనటువంటి వాళ్ళకి మొట్టమొదటిసారి దిద్దించేది అక్షరాలు దిద్దించేటువంటి దాన్ని మనం అక్షరాభ్యాసం అంటాం. కానీ పెద్దయిన తర్వాత కూడా మనం ప్రత్యేక విద్యలను నేర్చుకోవడానికి ప్రారంభించేది విద్యాభ్యాసంగా మనం చెప్పుకోవచ్చు. ఒక నాట్యం నేర్చుకోవడానికి కానీ, ఒక పెయింటింగ్ నేర్చుకోవడానికి కానీ, ఒక శిల్పకళను నేర్చుకోవడానికి కానీ, ఏదైనా ఒక ప్రత్యేకమైనటువంటి శాస్త్రాన్ని నేర్చుకోవడానికి కానీ, వేద విద్యను అభ్యసించడానికి కానీ, ప్రత్యేక విద్యల్ని ప్రారంభించటానికి కూడా సరస్వతీ పూజను చేసి ప్రారంభిస్తే చాలా విశేషం. దానికి విద్యాభ్యాసానికి కూడా ఇక్కడ మనకి వసంత పంచమి అత్యంత విశిష్టమైనటువంటి రోజు. అయితే ఇక్కడ ఒకటి ఉంది. మామూలుగా మనకి జ్యోతిష్ శాస్త్రాన్ని అనుసరించి కూడా చెప్పేటువంటి విషయం ఏమిటంటే, అంటే సర్వసాధారణంగా చెప్పుకునేటువంటి విషయం, వసంత పంచమి, అక్షయ తృతీయకి విజయదశమి, ఈ మూడిటికి కూడా మనం ముహూర్తాలు చూడక్కర్లేదు అనేటువంటిది సర్వసాధారణంగా చెప్పుకునేటువంటి విషయం. కానీ కొన్ని ప్రత్యేకమైనటువంటివి ఉన్నప్పుడు దానికి ఉండేటువంటివన్నీ కూడా చూడకుండా ఆ రోజు చేయకూడదు. ఇప్పుడు అక్షరాభ్యాసం చేయడానికి మనం ఈసారి బాగుందా అని చెప్పుకుంటూ ఉన్నాం. సాధారణంగా అక్షరాభ్యాసం చేయడానికి కొన్ని నియమాలు ఉంటాయి. శనివారం చేయకూడదు, మంగళవారం చేయకూడదు అనేటువంటి నియమాలు ఉంటాయి. అదేవిధంగా మనకి వర్జింపదగినటువంటిది భద్రయోగం కానీ, భద్రకరణం కానీ, వ్యతిపాత యోగం కానీ ఇలాంటివి ఉన్నప్పుడు కూడా పనికిరాదు అంటూ ఉంటాయి. ఇలా ఉన్నప్పుడు, లేదా ప్రత్యేకంగా అప్పుడు మూఢం ఉన్నప్పుడు, లేదా ఎవరికి అక్షరాభ్యాసం చేస్తున్నామో వాళ్ళకి నైధన తార కానీ వాళ్ళకి సరిగ్గా లేనటువంటిది అయినా కూడా ఆ ముహూర్తానికి చేయకూడదు. అది ఎంత మంచి ముహూర్తం అయినప్పటికీ కూడా. అయితే ఈసారి మనకి మూఢం లేదు, మంగళవారం కాదు, శనివారం కాదు, వ్యతిపాత లాంటి యోగాలేమీ లేవు. ఎంతో చక్కగా ఉంది. ఇక్కడ మనకి వారం బాగుంది, బుధవారం. అదేవిధంగా మనకి పంచమి తిథి, అంటే వసంత పంచమి ఎప్పుడు పంచమి రోజే వస్తుంది, పంచమి తిథి. కరణం కూడా బాగానే ఉంది, భవబాలవ కరణాలు ఉన్నాయి. అదేవిధంగా శివయోగం, సిద్ధయోగం కూడా ఉన్నాయి. అవి రెండు కూడా మంచివే. ఆ తర్వాత మనకి లగ్నం చేసేటువంటి సమయం కూడా ఉదయం. అందరూ ఒకటి గుర్తుపెట్టుకోండి, సాధారణంగా అక్షరాభ్యాసం అంటే ఉదయాన్నే చేసేస్తాను. ఎందుకంటే చిన్నపిల్లలకి చేయిస్తున్నాము, ఏమీ తినకుండా చేయాలి కాబట్టి, పిల్లలకి ఏం పెట్టకపోతే ఎలా, ఈ రోజుల్లో పెద్దవాళ్ళు కూడా ఉండలేరు కాబట్టి ఉదయాన్నే గుడికి వెళ్ళి ఏదో ఒక సమయంలో దేవుడు ఎదురుగా చేస్తున్నాం కదా, తప్పేం లేదు అంటూ ఏదో ఒక సమయంలో అక్కడ క్యూలో నిల్చుని బ్రాహ్మడు ఎప్పుడు చేయిస్తే అప్పుడు చేస్తూ ఉంటారు. నిజమే, దేవుడు ఎదురుగా చేస్తే సకల దోషాలు పోయే మాట నిజమే. అయినా అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. చేసుకున్న తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.